హాయ్ హలో నమస్తే వణకం ఆదాబ్. ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. సో డిజిటల్ మార్కెటింగ్ అనే స్టోరీ చెప్తాను మీకు, వినండి. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్కడ మొదలైంది? డిజిటల్ మార్కెటింగ్ అనేది వచ్చేసి అమెరికాలో సిలికాన్ వ్యాలీలో మొదలైంది. ఒక ఊళ్ళో అనగనగా ఒక ఊళ్ళో చాలా షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లో అందరికీ ఆన్లైన్ బిజినెస్ చేయాలన్న కోరిక ఉంది. ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కంప్యూటర్లు పెట్టుకొని వెబ్సైట్లు పెట్టుకున్నారు. వెబ్సైట్లు పెట్టుకున్న తర్వాత వాళ్ళ వెబ్సైట్ని కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గూగుల్ అనేది సినిమాలోకి వచ్చింది, పిక్చర్లోకి వచ్చింది. గూగుల్ అనేది వచ్చిన తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ వెబ్సైట్స్ వెతకాలంటే డైరెక్ట్గా గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు. అంతకుముందు వీళ్ళు ఇచ్చిన విజిటింగ్ కార్డులో ఉండే పేర్లు టైప్ చేయడం మొదలుపెట్టారు. సో గూగుల్ వచ్చిన తర్వాత సెర్చ్ ఇంజిన్ అని స్టార్ట్ చేసింది. దాంట్లో వాళ్ళందరూ కలిసి గూగుల్లో డైరెక్ట్గా పేరు పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో ఆ పేర్లు పెట్టంగానే వాళ్ళకి కనబడుతోంది. దాని తర్వాత గూగుల్లో వెతికే ప్రతి రిజల్ట్ టాప్లో రావడం మొదలుపెట్టింది. ఆ సెర్చ్ రిజల్ట్స్ని బట్టి ఆ లింక్స్ మీద క్లిక్ చేయడం జరిగింది. సో ఇలాంటప్పుడు ఏం జరిగిందంటే రకరకాల బిజినెస్లు ఉన్నాయి. ఒకే రకమైన బిజినెస్ 2-3 వెబ్సైట్లు ఉంటే ఒకళ్ళది పైన ఒకళ్ళది కింద అలా రావడం జరిగింది. అప్పుడు ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ గూగుల్ని అడిగారు, మేము ఎప్పటి నుంచో బిజినెస్ రన్ చేస్తున్నాం, మాకు ఎందుకని మా బిజినెస్ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉంది, మీరేమో మాది పైన పెట్టకుండా కింద ఎందుకు పెట్టారని అడిగింది. అప్పుడు గూగుల్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము క్రియేట్ చేసింది ఒక సెర్చ్ ఇంజిన్, దాంట్లో పైకి రావాలంటే మీరు చేయాల్సిన హోంవర్క్ ఉంటుంది. ఆ హోంవర్క్ ఏంటంటే మీ వెబ్సైట్ని కస్టమర్కి నచ్చే విధంగా చేయాలి. కస్టమర్ అనేవాడు ముందు నా దగ్గరకు వస్తున్నాడు, నా దగ్గర వాళ్ళు వెతుకుతున్నారు. ఒకవేళ వాళ్ళకి మీ వెబ్సైట్ నచ్చితే మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. నా కస్టమర్ నేను మీకు పంపిస్తున్నాను, మీ కస్టమర్ కాదు వాళ్ళు. మీ దగ్గరికి రానంత వరకు వాళ్ళందరూ నా కస్టమర్సే, ఎందుకంటే వాళ్ళందరూ వెళ్తుంది నా ద్వారా అని చెప్పింది గూగుల్. సో ఇప్పుడు అది జరగాలంటే ఏం చేయాలనేసి కస్టమర్స్ బిజినెస్లో అడగడం జరిగింది. బిజినెస్లో అడిగిన తర్వాత గూగుల్ క్లియర్గా చెప్పింది, మీ అందరిది బిజినెస్ ఒకే రకమైన బిజినెస్ కాబట్టి మీ అందరికీ నేను ఒక అవకాశం ఇస్తున్నాను. ఇందులో ఏంటంటే మీ బిజినెస్ని ఎవరు బాగా చూపించగలుగుతారో, మీ ప్రోడక్ట్స్ని ఎవరు బాగా ప్రజెంట్ చేయగలుగుతారో అలాంటి రూల్స్ పెడుతున్నాను, అది చూసుకోండి. మీరు ఎవరు బాగా పెడతారో వాళ్ళది పైకి తీసుకొస్తా అనింది. సరే, ఇంకా అందరూ కలిసి ఒక డెవలపర్ దగ్గరికి వెళ్ళాడు. ఒకే విధంగా డిజైన్ చేసి ఇచ్చాడు. ఒకే విధంగా డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత అందరి వెబ్సైట్లు ఒకే రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలనేసి మళ్ళీ కస్టమర్స్ వెళ్ళి అడిగారు. నాకు అర్థమైంది మీ బాధ, వెబ్సైట్ అంటే ఒకే రకంగా ఉంటుంది, ఖచ్చితంగా నాకు అర్థమైపోయింది. ఇంకా ప్రోడక్ట్ అంటారా, అదే ప్రోడక్ట్ అమ్ముతున్నారు కాబట్టి అదే ప్రోడక్ట్ గురించి మీరు అదే విధంగా చెప్తారు, దానికి కూడా తేడా లేదు, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకొకళ్ళని రీచ్ అవ్వండి, వేరే వెబ్సైట్ వాళ్ళని రీచ్ అయ్యి. అంటే మీరు లోకల్లో షాప్స్ ఉన్నప్పుడు మీరు కొన్ని చోట్ల చూసుంటారు, కొన్ని బిజినెస్లు ఎలా ఉంటాయి, ఎక్కడో నడుస్తున్న బిజినెస్ ఇక్కడ పేర్లు తీసుకెళ్ళి అక్కడ పెడతారు, వేరే షాప్లో పెడతారు. దీని ద్వారా ఏమవుతుంది, మన బిజినెస్ గురించి మనం వేరే చోట అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాము. కస్టమర్ వెళ్ళి ఆ షాప్ వాడిని అడుగుతాడు, బాబు నాకు ఇది కొనుక్కోవాలని, ఈ షాప్ ఎక్కడ అని. అప్పుడు ఆ షాప్ వాడు మన షాప్ ఎక్కడ ఉందో చెప్తాడు. సో అదే టైప్లో మీ బిజినెస్ ఏం చేస్తారంటే వేరే వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ చేయండి. అది పోస్ట్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ యొక్క లింక్ అనేది బలపడుతుంది. అది బలపడినప్పుడు మీ వెబ్సైట్ని నేను పైన చూపిస్తానని చెప్పింది. దీన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటున్నారు. ఇవాళ రేపు ఈ పర్టికులర్ సబ్మిషన్స్ అనేవి ఏవైతే జరుగుతున్నాయో ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనము ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటున్నాము. ఇంతకుముందు మనం చెప్పుకున్న వెబ్సైట్ చాలా బాగుండాలి, డిజైన్ చాలా బాగుండాలి, ప్రజెంటేషన్ చాలా బాగుండాలి, అదంతా ఆన్ పేజ్ ఎస్ఈఓ కిందకు వస్తుంది. సో ఈ 2 ఆస్పెక్ట్స్ ఫాలో అయితే మన బిజినెస్ అనేది గూగుల్లో పైన కనపడే అవకాశం ఉంది. గూగుల్లో ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు కస్టమర్ అనేవాడు డైరెక్ట్గా మన దగ్గరికే వస్తాడు. అందుకని మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, మేము అష్యూర్డ్ అసిస్ట్ కంపెనీ. మా కంపెనీ ద్వారా మీరు ఎస్ఈఓ చేయించుకుంటే, డిజిటల్ మార్కెటింగ్ చేయించుకుంటే మీ బిజినెస్లని మేము పైకి తీసుకొస్తాము. కానీ మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాను, మేము ఎథిక్స్ ఫాలో అవుతాము. ఒకే బిజినెస్ చేసే ఇద్దరిది మేము తీసుకోము, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసి మీకు న్యాయం చేయకపోవడం జరగకూడదు. సో మీ అందరికీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎథిక్స్ ఫాలో అవుతాము. ఒకళ్ళు చేసే బిజినెస్, మా దగ్గర ఆల్రెడీ ఒక బిజినెస్ వచ్చిన తర్వాత అలాంటి బిజినెస్ మేము యాక్సెప్ట్ చేయము, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయము. ఒకవేళ మీకు హైదరాబాద్లో ఒకవేళ ఏదైనా బిజినెస్ని పెంపొందించుకోవాలని ఉంది, ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంది అనుకుంటే మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఒకవేళ బెంగళూరులో బిజినెస్ కావాలంటే కూడా మీరు రీచ్ అవ్వచ్చు. ఎక్కడ కావాలన్నా కానీ మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. మేము ఎక్కడైనా సరే మీ బిజినెస్కి కస్టమర్స్ని తీసుకురాగలుగుతాము. మేము లోకల్ ఎస్ఈఓ చేయగలుగుతాము, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎస్ఈఓ కూడా చేయగలుగుతాము. సో డిజిటల్ మార్కెటింగ్లో ఈ ఎస్ఈఓ అనే కాన్సెప్ట్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎట్టకేలకి
గూగుల్లో సెర్చ్ చేసే విధానాన్ని మనము సింప్లిఫై చేస్తున్నాం. దాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. నాకు తెలుగు చాలా క్లియర్గా నేను నాకు తగ్గట్టుగా నాకు వచ్చినట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్స్ రూపంలో మమ్మల్ని అడగండి, మేము ఆన్సర్స్ ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్.